సత్యం ద్వారా మీనా బాలు విషయంలో ఎంత బాధపడుతుందో తెలుసుకుంటాడు. అయ్యో! పూలగంపని ఇంతలా బాధ పెట్టానా అనైతే అనుకుంటూ మీనా దగ్గరికి వెళ్తాడు. మీనా ఏమో పడుకొనుంటుంది. ఈ పూలగంప పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుందా? లేకుంటే నిద్రపోతుందా? సర్లే కళ్ళు మూసుకుందంటే పడుకునే ఉండుంటుందిలే. వెళ్ళిపోదాం అనైతే అనుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కిళ్ళొస్తాయి. అక్కడున్న నీళ్ళ డబ్బాని తీసుకొని నీళ్ళైతే తాగడానికి చూస్తుంటే దానికేమో మూత రాదు. ఇది కూడా పూలగంపలాగే చెప్పిన మాట వినదు. ఎంత మొండిదో మూత రానంటుంది. అయినా నేను వదులుతానా అంటూ దాన్ని తీసే ప్రయత్నం అయితే చేస్తూ నీళ్లు కాస్త మీనా మీద ఒలికిపోయేలాగా చేస్తాడు. ఆ దెబ్బతో మీనా లేసేస్తుంది. మీనా ఏమనుకుంటుంది, ఫుల్లుగా తాగేసున్నాడు కదా, వామిటింగ్ చేశాడా ఏంటి నా మీద అనుకొని కెవ్వుమంటూ అరుస్తుంది. ఏయ్ బుద్ధుందా లేదా నీకు అన్నట్టు. అయ్యో పూలగంప, నీళ్లు తాగుదామని ఈ వాటర్ దాన్ని తీసానా, ఈ నీళ్లు నీ మీద పడ్డాయి అంతే. ఈ బాలుగాడు ఎంత తాగినా వామిటింగ్స్ అలాంటివి ఏం ఉండవు, స్టడీగా ఉంటాడు అని అయితే చెప్తూ ఉంటే, ఓ యబ్బా బాగా ఘనకార్యాలు చేసావులే అని అయితే అనుకుంటూ నువ్వు వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో అన్నట్టు చెప్తూ ఉంటే మీనా అసలు ఆ మాటలు వినడానికి కూడా ఇష్టపడదనమాట. అంత చండాలమైన మాటలు ఎవరు వినాలనుకుంటారు. ఇక బాలు చెప్పాలనుకున్నా కూడా చెప్పనివ్వదు. ఎప్పుడు ఇంత ఈ పూలగంప అని అయితే అనుకుంటే ఇంక వెళ్ళబోతూ అక్కడే పడిపోతాడు. ఇంకా మీనా నిద్ర లేసేదంతా క్లీన్ చేస్తూ ఉంటే అనుకోకుండా బాలు కాలైతే తొక్కేస్తుంది. మీనా కాలు తొక్కినప్పటికి కానీ తెలియదన్నమాట. అయ్యగారికి మత్తు దిగి కెవ్వుమంటూ లేస్తాడు. నువ్వు కావాలని తొక్కావు కదా, నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా, రాత్రి జరిగిన దానికి ఇలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు కదా అని అయితే అంటూ ఉంటే, నేను పగ తీర్చుకోవాలి అనుకుంటే ఏ రోకలి బండ తీసుకొచ్చి కాలు ఎరగొట్టేస్తాను, అంతేగాని ఇలాంటి దొంగగా చాటుగా చేయను నేను అనేది చెప్తూ ఉంటుంది. ఇవన్నీ కాదు కానీ నీ మెడలో చైన్ ఏది, నిజంగానే హుక్కిప్పించావా లేకుంటే ఎక్కడ నేను తమ్మేసి తాగేసావా అంటే, నేను మరీ అంత దిగజారిపోలేదమ్మా, వస్తువులు తాకట్టు పెట్టి మరీ తాగేంతగా, అది హుక్కు కోసమే, ఫోన్ చేసి కనుక్కుంటాలే అనేది చెప్తాడు. కానీ మీనా ఏం చేస్తుందంటే, నువ్వు సాయంత్రం లోపు చైన్ కానీ తీసుకురాలేదంటే నాలో ఉన్న చంద్రముఖి బయటకు వస్తుంది, మీనా అంటే ఏంటో తెలుస్తుంది అని అయితే చెప్పి వార్నింగ్ ఇస్తుంది. బాలు ఆ దెబ్బకు భయపడిపోతాడు. వామ్మో ఈ పూలగంప అన్నంత పని చేస్తుంది, మొదలే బాగా హట్ అయిపోయింది నా విషయంలో, ఏం చేస్తుందో ఏమో, సరేలే ముందు ఆ చైన్ గురించి ఆలోచిద్దాము, ఎలా తేవాలి తాకట్టు పెట్టిన దాని నుంచి అనుకొని ఆలోచిస్తూ ఉంటాడు.